నక్షత్రాలకు సంబంధించి ఒక మంచి సీరీస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఉదయ్ భాస్కర్ గారు ఎంతో చక్కటి రెమెడీస్ చెప్తూ ఉన్నారు. అలాగే ఈ 2024 సంవత్సరం ఏ విధంగా ఉంటుంది వివిధ నక్షత్రాల వారికి అనేది చెప్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి పరిశీలించుకోండి. ఇక ఈరోజు ఈ వీడియో ద్వారా చిత్తా నక్షత్రానికి సంబంధించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా చిత్తా నక్షత్రంలో పుట్టిన వారి జాతకాలకి సంబంధించి ఓవరాల్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురు. నమస్తే. చిత్తా నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ 2024 చెప్పండి. తప్పకుండా. చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశి, హ్మ్. 3, 4 పాదాలు హ్మ్. తులారాశి ఇవి. సో, ఈ చిత్తా నక్షత్రంలో పుట్టిన జాతకులకు నక్షత్రాధిపతి కుజుడు, హ్మ్. నక్షత్ర రత్నం వచ్చేసి పగడం. హ్మ్. నక్షత్రానికి గ్రహ శాంతులు కావాలంటే హ్మ్. అనుకూలంగా లేనప్పుడు చేయించుకోవచ్చు. ఓకే. అనుకూలంగా ఉంటే ఇబ్బందులు ఉండవు కాబట్టి హ్మ్. పెద్దగా ఏముండవు. ఒకవేళ ఏదన్నా దోషం ఉంటే కందులు 1 కేజీ బావు దానం ఇవ్వడం మంచిదమ్మా. హ్మ్. అది. ఈ కుజుడు జన్మలగ్నంలో ఎక్కడ ఉన్నాడో చూసుకొని, దానికి సంబంధించిన పరిహారాలు పండితులను సంప్రదించి చేసుకోవడం అనేది ఉత్తమమైంది. ఓకే. ఇక చిత్తా నక్షత్రంలో వారికి వివిధ రంగాలకు సంబంధించి డివైన్ ఆస్ట్రాలజీలో ఏ విధంగా ఉందో చెప్పండి. ముందుగా వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం బావుందమ్మా. ఓకే. నెక్స్ట్ ఉద్యోగ వ్యాపార రంగాలు ఏ విధంగా ఉన్నాయి? ఉద్యోగ రంగం బావుంది. వ్యాపార రంగం కూడా బానే ఉంది. ఓకే. ఇక స్త్రీలకు సంబంధించి ఏ విధంగా ఉంది ఈ చిత్తా నక్షత్రం వారికి? స్త్రీలకి ప్రతికూలమైన సమయం అమ్మా చిత్తా ఓకే. నక్షత్రానికి. అంత సో, బాలేదనే ఆ! చెప్పొచ్చు. చెప్పాలి. ఓకే. సినీ, రాజకీయ రంగానికి ఏ విధంగా ఉంది? చిత్తా నక్షత్రానికి సినిమా రంగం బావుంది. రాజకీయ రంగం బావుంది. అలాగే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ గూడా విద్యార్థులకు కూడా బావుందంటారు. బానే ఉంది. ఓకే. రైట్. సో, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చిత్తా నక్షత్రం వారికి? 50, 50 అమ్మా. హ్మ్. ఒక పర్లేదు గానీ, కొంతమంది హ్మ్. హాస్పిటల్‌కెళ్ళడం జరగొచ్చు. రైట్. ఆ! సో, ఈ మొత్తానికి ఈ చిత్తా నక్షత్రం వారికి ఎన్ని మార్కులు వేస్తారు? అలాగే ఏమైనా రెమెడీస్ చెప్పండి వాళ్ళకి సంబంధించి. చిత్తా నక్షత్రానికి ఒక 8 మార్కులు వేయొచ్చమ్మా. 10. హ్మ్. 10లో ఓకే. 8 ఓకే. అన్నీ అనుకూలంగా ఉంటాయి. 2 ప్రతికూల అంశాలుంటాయి ఈళ్ళకి. హ్మ్. అది. ఓకే. సో, ఏవన్నా రెమెడీస్ వాళ్ళు అనుకున్నవి త్వరితగతిన కావాలి అన్నా, ఏదన్నా పనికి వెళ్ళేటప్పుడు ఏదన్నా మంత్రోపదేశం కానివ్వండి, అలాంటివి ఏం చేసుకుంటే మంచిదంటారు? చిత్తా నక్షత్ర జాతకులు వాళ్ళకేమైనా ఇబ్బందులుంటే హ్మ్. మననే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేసి అడిగితే మనం తప్పకుండా తెలియజేస్తాం. హ్మ్. వ్యక్తిగత జాతకంతో సంప్రదిస్తే హ్మ్. మరీ మంచిది. ఓకే. అది. ఏ దానాలిస్తే మంచిదంటారు? చెడుకి కందులు దానం మంచిదమ్మా. ఓకే. కేజింబావు. హ్మ్. సో, తర్వాత ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు హ్మ్. గుళ్ళకెళ్ళటం, ప్రదక్షిణాలు చేయటం, అష్టోత్తరాలు చదువుకోవటం గానీ, హ్మ్. లలితా సహస్రనామం చేసుకోవటం. ఇలాంటియి చేసుకుంటే దుష్ప్రభావాలు తగ్గి హ్మ్. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. రైట్. అది దుష్ప్రభావాలు ఉన్న వ్యక్తులకు. వ్యక్తులకు మాత్రమే. లేకపోతే ఏమి లేదు అక్కర్లేదు. ఓకే. అది. చాలా ఏది బానే ఉందని పట్టుకున్నా చెప్పొచ్చు. ఇబ్బందులుంటే వాళ్ళు చేయాలి తప్ప హ్మ్. అంతా బాగున్నోళ్ళు చేసే పని లేదు. రైట్.